హలో అన్నా. హలో చెప్పన్నా. గ్రూప్లోకి లింక్ అడిగి గ్రూప్లోకి వచ్చి ఒకటే నిమిషం. ఇప్పుడు విషయం ఏంటంటే ఇంట్లో బాగా ఫుల్ అవుతుంది అన్న. నేను ఇప్పుడే ఇది ఫుల్ అన్నట్టు చూపిస్తుంది కదా. ఏం ఫుల్? ఈ మెమరీ ఫుల్ దీన్ని ఏమంటారు? మెమరీ ఫుల్ ఏంటి? ఒక గ్రూప్లోకి వచ్చి 2 మెసేజ్లు రాగానే మీకు మెమరీ ఫుల్ అని చూపించిందా? ఇప్పుడు ఇప్పుడు మన యొక్క 10 వచ్చినాయి దగ్గర 10 వచ్చినాయి అన్న, 2 3 కాదు. ఒక్క నిమిషం. నువ్వు జాయిన్ అయిన తర్వాత 1 2 3 మెసేజ్లు వచ్చాయి. ఈ గిన్నె 3 వచ్చినాయి. అందులో రాలేదా అన్న? అందులో రాలేదా? దేంట్లో? నేను హిందువునే అన్న. నువ్వు భలే ఉన్నావు. నేను ముస్లిం కాదు, క్రిస్టియన్ కాదు. వడ్డెరా, మన కులం వడ్డెరా. నేను అదేం అడగలా. ఎంచుకొచ్చి ఎందుకు లెఫ్ట్ అయ్యారు? ఇప్పుడు వచ్చిన తర్వాత 10 మెసేజ్లు వచ్చాయంటున్నాను. ఇందులో కనీసం 3 మెసేజ్లు ఇది ఫుల్ అవుతుంది అన్న, అందుకే నేను లెఫ్ట్ అయినా. అంతేగాని నాకు ఇలా ఏదో అది 3 మెసేజ్లు కూడా రాలేదు. ఫుల్ అయింది అంటే నాకు డౌట్ వచ్చింది. అందుకని అదేం లేదన్న, నేను హిందువే. నువ్వు కావాలంటే తెలుసుకో. హిందువులని కాదు, హిందువుల్లో చెంచాలు ఉన్నారు కొంతమంది దుర్మార్గులు. మన గవ్వ ఉండే చెంచాలు అది చేసుడు ఇది చేసుడు ఉండదు అన్న. మనది ఒకటే గాడ్ ఆఫ్ ద. గాడ్ అంటేనే శివయ్య. కొంతమంది పాల్తో నా కొడుకులు, ఒక నిమిషం, కొంతమంది పాల్తో నా కొడుకులు హిందూ ధర్మ పోరాటం ఎవరైతే చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మించి వీళ్ళు ఎదగకూడదు అనే ఉద్దేశంలో కొంతమంది దొంగనా కొడుకుల్ని, కొంతమంది ఈ బేవర్సా కొడుకుల్ని పెట్టుకొని వాళ్ళ గ్రూపుల్లో చేరేలాగా చేసి, చేరిన తర్వాత వాళ్ళ మెంబర్లు తీసుకొని వాళ్ళ మీద లేనిపోని అన్ని చెప్పుకొని వాళ్ళకి తప్పుడు ఇన్ఫర్మేషన్ చెప్పి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ గ్రూపుల్లో నుంచి లెఫ్ట్ అయిపోతున్నారు. ఎందుకంటే ఇప్పటికీ దగ్గర 2 సంవత్సరాల నుంచి ఇలాంటి లంగాగాలను చాలా మందిని చూసాను నేను. గ్రూప్లోకి రావటం, లెఫ్ట్ అయిపోవడం. చెప్పిండు గానే చెప్తానే నేను జాయిన్ అయినా కానీ ఇలా నాకు వశపడతలేదు. ఎక్కడెక్కడ అని చెప్తానే అని. ఇప్పుడు మన గ్రూప్లోకి పన్నాల మెసేజ్ చేసి జాయిన్ అయిన తర్వాత 3 మెసేజ్లు వచ్చాయి. 3 మెసేజ్లకి మీకు ఇది ఫుల్ అయిపోయింది, మెమరీ ఫుల్ అయిపోయింది, వెంటనే లెఫ్ట్ అయిపోయారు. అది ఎలాగ నాకు అర్థం కాల. మళ్ళీ ఒకసారి చెప్పండి. నువ్వు నాకు కావాలంటే నా రియల్మీ సీటు నా సెల్ చూడు. ఇప్పుడు ఎవరితో మాట్లాడమంటే మాట్లాడతాను మళ్ళా. ఎవరితోటి? ఈ అన్న పెట్టిండు ఒక అన్న. ఇప్పుడు ఇక్కడ కలిసిండు, మన దేవాలయం కాడ కలిసిండు. ఆ అన్న చెప్తానని ఇట్లా జాయిన్ అయిన. ఆ అన్న చేసిండు, నాకు కూడా ఏం తెలియదు. ఇలా ఏం చేశాడు? నాకు ఇలా ఈ దొంగని కాదు, లంగని కాదు. అలా కాదు, మీకు అర్థం కాలేదా నేనేం చెప్పాను? సరే మళ్ళీ ఒకసారి చెప్తా వినండి. ఒకసారి నేను చెప్పేది నాన్న, నేను చెప్పేది మీరు చెప్పింది ఎవడో జాయిన్ చేశాడు మీకు తెలియదు. కానీ గ్రూప్ లో నుంచి 10 మెసేజ్లు వచ్చాయని చెప్పేసి లెఫ్ట్ అయిపోయారు. 10 మెసేజ్లు కూడా రాలేదు, 3 మెసేజ్లు వచ్చాయి. అన్న నేను దొంగని కాదు. ఆల్రెడీ చెప్పా మీకు. హిందువుల్లో ధర్మ పోరాటం చేసేటువంటి కొన్ని గ్రూపులు ఏవైతే ఉన్నాయో, ఈ గ్రూప్ కానీ ఛానల్స్ కానీ అవి డెవలప్ అవుతున్నాయన్న ఉద్దేశంతో కొంతమంది బేవర్స్ జగతులు వాంటెడ్ గా వాళ్ళ చెంచాలు, ఈడంటే అభిమానం అనుకుని ఫోన్లు చేసి ఆ చెంచాలు ఎవరైతే ఉన్నారో కొంతమంది చెంచాలని వాళ్ళు వాంటెడ్ గా సెలెక్ట్ చేసుకుని ఆయా గ్రూపుల్లోకి పంపించి ఆ గ్రూపుల్లో నుంచి జాయిన్ అయ్యి వెంటనే లెఫ్ట్ అయిపోయి, మేము లెఫ్ట్ అయిపోయాం, ఎందుకు లెఫ్ట్ అయిపోయారు అని అడిగితే కనుక లేదు ఆ గ్రూప్ లో పలానా ఇది అని చెప్పి వాళ్ళ మీద తప్పుడు ఇన్ఫర్మేషన్ చెప్పి ఇలాంటి అన్నా కొడుకులు చాలా అన్నా. నేను అలాంటి వ్యక్తిని కాదు. నేను ఒక వ్యక్తి మీద అట్లా అన్నారు. 10 మెసేజ్లు కూడా రాలా. మీరు జాయిన్ అయ్యి లెఫ్ట్ అయ్యే లోపు 3 మెసేజ్లు అన్న. ఇప్పుడు 3 4 5 ఎన్నో వచ్చినాయి కానీ ఇప్పుడు నాకు చదువు ఎక్కువ రాదు. నువ్వు కావాలంటే నా మీద నువ్వేగానే చేసుకో. అట్లా కాదు. ఇప్పుడు వాట్సాప్ తెలుసుగా మీకు? నేను దొంగని కాదు, నేను లంగని కాదు, నేను ట్రాల్ డ్రైవర్ను. వాట్సాప్ తెలుసుగా మీకు? వాట్సాప్ ఓపెన్ చేస్తాను. నాకు మామూలుగా చదువు వస్తుంది. పెద్ద క్లెవర్ను కూడా కాదు, చదువుకున్న కూడా కాదు. అప్పుడు మెసేజ్ పెట్టింది ఎవరు? గ్రూప్ లో అన్న వేరే అన్న కలిసిండు. అయితే మాట్లాడినప్పుడు హిందూ ధర్మం గురించి ఏదో చెప్పిండు అన్న. మనం కాపాడుకోవాలి మన దేశాన్ని, నరేంద్ర మోదీ గారి నాయకత్వం. ఇవన్నీ కాదు, అన్ని మాకు తెలిసే మేము చేస్తున్నాం. అలా చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తొక్కేయడానికి కొంతమంది లంగగాలు చేసేటువంటి లంగా పనులు ఇవి. ఒకసారి ఇప్పుడు అమ్మ తోడన్నా నేను
ఇగో ఇక్కడ ప్రామిస్ చెట్టు నీడకుండా చెప్తాను, నాకు ఎవరిని ఏది చేయాలని నాకు ఆ ఉద్దేశమే లేదు. అలా కాదు, ఇప్పుడు వాట్సాప్లో ఓపెన్ చేయండి ఒకసారి, నేను మెసేజ్ పెట్టాను ఇందాక. ఇలా జాయిన్ అయింది మీరేనా, ఇంకెవరైనా జాయిన్ అయ్యారా? నేను ఈ అన్నే జాయిన్ చేసింది నన్ను, నేను అసలు జాయిన్ కూడా కాకపోతే అన్న నాకు వద్దు అంటే, ఏ తమ్ముడు మన ధర్మం మనది, మనం దేశంలో బాగుపడాలంటే జాయిన్ చేశాడు అతనికి ఇవ్వండి ఒకసారి. ఆ అన్న లేడా అన్న, వాళ్ళు కలిసినందుకు సెల్ ఏదో చేసి వచ్చినందుకు నేను గట్ల గట్ల లంగనా అన్న. నాకు వచ్చిన మెసేజ్లు 2:17కి మెసేజ్ పెట్టారు హాయ్ అని. అన్న నేను చెప్పేది అన్న, హాయ్ అని పెట్టిండా, తర్వాత జై శ్రీరామ్ జై హనుమాన్ పెట్టిండు. కాదు అంటే ఇప్పుడు వేరే ఎవరో జాయిన్ చేశారు అన్నట్టుగా చెబుతున్నారు, కానీ పెట్టినా అని చెప్పేసి. ఈ దొరికే బువ్వ కూడా దొరకదు అన్న, గంత అబద్ధం ఆడితే నేను, నాకు దొరికే బువ్వ కూడా దొరకదు అన్న, నీకు ఇంత అబద్ధం ఆడాల్సిన అవసరమా అన్న నాకు? అట్లా కాదు, అవన్నీ దేవుడు చూసుకుంటారులే, కానీ ఇది ఇప్పుడు మనుషులు చేసింది కదా, మేము మనుషులం కదా, మేము చూసుకోవాలిగా. మరి కొంతమంది చెప్పానుగా, కొంతమంది దొంగలు లంచాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసేటువంటి దండం పెడతా అన్నాని, దండం పెడతా, నాకు గిరాకు ఉన్నాను, తర్వాత మాట్లాడతా ఆగన్న. కాదు 2 నిమిషాలు మాట్లాడేద్దాం, క్లోజ్ చేసేద్దాం, ఎందుకు ఇంకా నేను ఫోన్ చేయను. ఎందుకంటే నేను ఒక వ్యక్తిని అట్లా కించపరిచేటట్టు ఇది చేసేది నా వ్యక్తిత్వం కాదన్నా. అసలు కించపరచడం అనేది మాట పక్కన పెడితే, గ్రూప్ లో చేరి గ్రూప్ లో ఎవరైతే వాస్తవం అన్న, నీ గ్రూప్ లో చేర్పించిన మాట వాస్తవం, నాకు అది కొట్టరాదు, నాకు జాయిన్ చేయరాదు. నువ్వు కావాలంటే నా సెల్ చూసుకో, ఇప్పుడు నేను ఇక్కడనే ఉన్నా, గోరకంలో ఉన్నా, నా సెల్ తీసి చూసుకో, నేను దొంగ కాదు లంగని కాదు. ఇప్పుడు 10 మెసేజ్లు వచ్చాయని చెప్పారు, నేను ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసి పంపించా. 10 మెసేజ్లు కూడా కాదు, 3 మెసేజ్లు. ఆ 3 మెసేజ్లు ఒక మెసేజ్ పెట్టింది కూడా నువ్వే, 2 మెసేజ్లు హాయ్ అని పెట్టిండు, జై శ్రీరామ్ అని పెట్టిండు అన్న. కాదు, గ్రూప్ లో సంగతి చెప్తున్నా నేను, పర్సనల్ గా కాదు. గ్రూప్ లో ఏం పెట్టిండు? గ్రూప్ లో చేరిన తర్వాత కాషాయం జెండా ఒకటి పెట్టారు, ఒక మెసేజ్. రెండోది ఏంటంటే ఫేస్బుక్ లింక్, ఫేస్బుక్ లింక్. మూడోది యూట్యూబ్ లింక్. 3 మెసేజ్లు. ఆ 3 మెసేజ్ల్లో ఒకటి మీదే. 2 మెసేజ్లు. అన్న నాకు చెప్పింది ఏంటో నేను చెప్పారా చిన్నూరు, మీరు చెప్పిన తర్వాత మీరు చెప్పారు. కాదు, ఇప్పుడు వాడెవడో జాయిన్ చేశాడు అంటున్నారు కదా, వాడి నెంబర్ ఉందా మీ దగ్గర? ఆ నెంబర్ లేదు, వాడు ఎవడో తెలియదు. ఇక్కడ ఎవడో తెలియకుండా అట్టిచ్చేస్తారు మొబైల్, నాకు అర్థం కదా. వాట్సాప్ లో అది ఎవడో తెలియదు, నీ అవకాశం నాకు తెలిసిన నేను అయ్యపోయినా అన్న, నీ ఏమన్నా భలే చెప్తాను నన్ను. అట్లా కాదు, ఇప్పుడు నాకు తెలిసి వాంటెడ్ గా ఆడి పేరేంటి పోనీ? అది ఎవడో ప్రసన్న అని ఏదో ఉన్నది. ప్రసన్న ఎక్కడ ఏరియా ఇది? ఈ ద్వారకాన్ ఏరియా. కానీ వాడు అప్పుడు ఎక్కిండు, దానికి నువ్వు నన్ను దావతింగుతాను అన్న, నేను గిరాకీ మీద ఉన్నా అంటే. సరే, అసలు నా గ్రూప్ లో జాయిన్ అయ్యి నా గ్రూప్ లో నుంచి మళ్ళీ లెఫ్ట్ అయ్యి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ, రాంగ్ మెసేజెస్ ఇస్తూ, వాట్సాప్ లో ఏం జరిగిందని కనుక్కోవడానికి అని అడిగితే చిరాకుపడుతున్నావు ఏంటనా అన్న? దండం పెడతాను అట్లాంటిది. అసలు అది కాదు, అవతలేడు ఎవడు, వాడు దొంగనా, లంగగాడా, ఫాల్తూ గాడా, బేవర్స్ గాడా, బర్మస్ గాడా, బేవర్స్ ఈ బాసర్ గాడా, ఎవడన్నది తెలుసుకోకుండా మొబైల్ అట్టిచ్చాము నువ్వు. కూర్చున్నాడు మాట్లాడతా అంటే ఏం మాట్లాడారు అసలు మీరు? ఏం మాట్లాడుకున్నారు, దేని గురించి మాట్లాడుకున్నారు? ఇప్పుడు తమ్ముడు మీరు ఏ క్యాస్ట్ అంటే వడ్డర్ క్యాస్ట్ అన్న ఇది అని చెప్పిన. వడ్డర్ క్యాస్ట్ అంటే తమ్ముడు మీరు క్రిస్టియన్స్ ఏ రద్దు ఎప్పుడు కానంటే అన్న మేమేందుకు చేస్తాం? కాదు, వడ్రంగి క్యాస్ట్ అసలు క్యాస్టే లేదే. వడ్రంగి కాదన్న, వడ్డరి అంటే నువ్వు వడ్రంగి అంటే ఏందన్న? VADDA మా తమ్మిశెట్టి మహేష్ నా పేరు అన్న, ఇది కష్టం అని చెప్తే ఆయన ఏమన్నాడంటే, తమ్ముడు మీరు ఎప్పుడు కానీ క్రిస్టియన్లు ఏరద్దు అన్న, మేము క్రిస్టియన్లు పేరేంటి? మహేష్ అన్న అని చెప్పిన. మహేష్ ఇంటి పేరు? తమ్మిశెట్టి. అప్పుడు ఆ కుర్రోడు తీసుకున్న కుర్రోడు పేరు ప్రసన్న ఏదో ఉన్నదన్న, నీ దొంగని కాదన్న. ఏదో ఉంటాం కాదు జన, నీకు అర్థం కావట్లా, నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు చెప్పే ప్రతి మాట అబద్ధం అని నాకు తెలుసు, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అడుగుతున్నప్పుడు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మాట్లాడుతూ ఉండగా కాల్ కట్ చేసి నా సెల్ నెంబర్ తీసుకో, అందులో తమ్మిశెట్టి మహేష్ అని పడుతుంది చూడు, ట్రూ కాలర్ లా. ఒక్క నిమిషం అమ్మ, నువ్వు అట్ట లైన్ లో ఉండి ఒకసారి చూసుకో. నేను ఒక్కసారి నీ నెంబర్ చూసి చెప్తాను ఒకసారి. మహేష్ తమ్మిశెట్టి. నా దొంగనైనట్టు ఏదో దొంగలని కొడుకులు ఉన్నారు మా మధ్యలో.
మరి పానకిమాల కొండాపేట నగరికులు ఉన్నారు, దేవాస్ లంజగరికులు ఉన్నారు. ఆడు మాత్రమే డెవలప్ అవ్వాలి, పక్కన వాళ్ళు డెవలప్ అవ్వకూడదు అనుకునేటువంటి బేవర్స్ లంజగరికులు ఉన్నారు. అన్న నేను గట్లా వ్యక్తులు కాదన్నట్టు నువ్వు అన్నే తిడతాను. మీ దాంట్లో కేవలం మహేష్ అని మాత్రమే ఉంది. నీ అవ్వ మహేష్ అని పడితే నేనేం చేయాలన్న? ట్రూ కాలర్ తమ్షెడ్ మహేష్ అని పడుతుంది, ఒక్కొక్క నెంబర్ ఒక్కొక్క తీరు పడతాను. పడలా మరి, మహేష్ అని మాత్రమే పడింది. 9849933165. దానికి ఈ నెంబర్ 165 లాస్ట్ లో ఎక్కడో చూసా నెంబరు. ఎవరికి దొంగని కాదన్న. కాదులే, ఏదో తేడా ఉంది. సరేలే అయితే ఏం లేదు. ఇప్పుడు ఇట్లాంటి బేవర్స్ నా కొడుకులు ఉన్నారు మన గ్రూపుల మధ్యలో తిరుగుతున్నారని చెప్పేసి ఇంతకుముందు నేను ఆల్రెడీ 2-3 వీడియోలు పెట్టాను మన ఛానల్లో. మళ్ళీ ఇంకొక వీడియో తయారు చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు బేవర్స్ గాళ్ళు ఎవరైతే వస్తున్నారో వాళ్ళని కంట్రోల్ చేయకపోతే ఈ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని ఇప్పుడు వచ్చినోడు ఆడు హిందువా తెలియదు, క్రిస్టియనా తెలియదు, ఇన్ఫర్మేషన్ గ్రూపులోకి వస్తున్నారు, గ్రూపుల్లో నెంబర్లు తీసుకుంటున్నారు, నెంబర్లు తీసుకొని వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళని హెరాస్మెంట్ చేస్తున్నారు. ఇది ఏంటంటే ఇది బాగా గ్రూపుల నుంచి లెఫ్ట్ అయిపోతున్నారు, చెప్పు గ్రూపుల నుంచి లెఫ్ట్ అయిపోతున్నారు. సరే పర్లేదులే. ఇక వచ్చిన ఇప్పుడు నువ్వు ఫోన్ ఇచ్చావు కదా, ఫోన్ ఇచ్చావు చక్కగా ఆడు గ్రూప్ లో చేరాడు, గ్రూప్ లో నుంచి లెఫ్ట్ అయ్యాడు, ఏం జరిగిందో తెలీదు. వాడు ఒకవేళ గ్రూప్ లో చేరి వాడు లెఫ్ట్ అయిపోయినా నెంబర్ నీది కాబట్టి ఇన్ఫర్మేషన్ నాకు తెలిసి మా అయితే నీ దగ్గర ఉంటది, వాడికి అవసరం లేదు. సో అంటే వాడు చేసింది అన్నది అబద్ధం, నీ వాంటెడ్ గా నువ్వే చేసావు అన్నది అయితే నిజం. అమ్మ తోడు పచ్చి నిజం చెప్తానా, తల్లి సాక్షిగా నా అసలు అట్లాంటి మాటలు నేను మనుషుల్ని నమ్మడం మానేశాను. ఇలాంటి లంగా మాటలు విని 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 చిరాకు వచ్చింది నాకు. అమ్మతో నువ్వు హిందూ ధర్మం అంటే అమ్మతో నన్ను ఘోరం చేస్తాను అన్న. నేను తల్లి సాక్షి అన్న కూడా నువ్వు నన్ను నమ్ముతలేవు అంటే నేను తల్లి సాక్షి చేసేవాళ్ళు ఆ లంగా కొడుకులే. ఎందుకంటే మతం మారిన కొడుకులకి వాళ్ళకు ఉండదు. ఇప్పుడు నీ మతం మారినా తెలియదు నాకు, నీ ఇన్ఫర్మేషన్ ఏంటన్నా తెలియదు, కానీ త్వరలో తీస్తా. ఓకేనా, కలుద్దాం మళ్ళీ.